యెస్. నిన్న జరిగినటువంటి కర్నూలు బస్సు ప్రమాదానికి అసలు కారణాలేంటి? అంటే రకరకాలైనటువంటి వెర్షన్స్ ఇందులో వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా బస్సు వెళ్ళి ఒక బైకిస్ట్‌ని ఢీకొనింది. సో, అతను చనిపోవడం, ఆ తర్వాత బస్సు కిందకి వెళ్ళిపోవడంతోటి అగ్గిరవ్వలు రాజుకొని అక్కడ ఉన్నటువంటి ట్యాంకర్‌కి అంటుకొని తద్వారా మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో చిక్కుకొని ఇంతమంది చనిపోయారు అని చెప్పేసి ఒక ప్రాథమిక వర్షన్ వినిపిస్తోంది. అయితే అంతకుముందు అసలు ఎవరు ఆ బైక్ నడుపుతున్నటువంటి ఆ స్కూటరిస్ట్ ఎవరు? అసలు అతనికి సంబంధించినటువంటి వివరాలేంటి? నిజంగా ఈ ప్రమాదం ఎలా జరిగింది? బస్సే వెళ్ళి ఆయన ఢీకొనిందా? లేకపోతే ఆల్రెడీ ముందు వెళ్తున్నటువంటి ఏదైనా ఇంకొక వాహనం అతన్ని ఢీకొట్టి ఆ తర్వాత అతను పక్కన పడి చనిపోయిన తర్వాత ఆ బైక్ రోడ్డు మీద ఆగిపోవడంతోటి ఆ బైక్‌ని వెనకొస్తున్నటువంటి బస్సు ఢీకొనడంతోటి ఈ ప్రమాదం జరిగింది. సో, రకరకాలైనటువంటి వెర్షన్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రమాదం 2 గంటల 40 నిమిషాలు ఆ ప్రాంతంలో జరిగింది. అయితే అంతకుముందు అంటే దాదాపు 2 గంటల 22 నిమిషాల ప్రాంతంలో అంటే 18 నిమిషాలకు ముందు ఎవరైతే ఆ స్కూటర్‌ని నడిపినటువంటి వ్యక్తి ఉన్నాడో శివశంకర్ అతని పేరు. అతను కర్నూలులో ఉన్నటువంటి ప్రజానగర్ ప్రాంతానికి చెందినటువంటి అబ్బాయి. అయితే అతను పెయింటింగ్ పనులు అలాగే గ్రానైట్ పనులు చేసుకుంటూ ఉంటాడు. డోన్‌లో ఏదో ఒక పని ఉండి అక్కడికి వెళ్ళి ఇంటికి వస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈ ఘటన జరిగింది. అయితే అతను ఈ బైక్‌ని నిజంగా సక్రమంగా నడిపాడా? అతనేమైనా మద్యం సేవించున్నాడా? మద్యం మత్తులో ఇదేమైనా జరిగిందా? అంటే దానికి కూడా అతను మందు తాగి ఉండొచ్చు. సో, మద్యం అలవాటు ఉంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఒక షాకింగ్ వీడియో ఒకటి బయటకొచ్చింది. సో, మనం ఒక్కసారి ఆ షాకింగ్ వీడియోని అసలు ఏం జరిగింది? ఆ సీసీ ఫుటేజ్‌లో అసలు ఆ శివశంకర్ బిహేవియర్ ఎలా ఉంది? అనేది గాని ఒకసారి గాని చూస్తే ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి అనేది మనకు స్పష్టంగా తెలిసేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇక్కడ నా దగ్గర ఇప్పుడు ఆ వీడియోని ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో, ఇది ఆ వీడియో. సో, ఒకసారి మనం దీన్ని ప్లే చేస్తే ఇందులో ఇతను వచ్చేసి శివశంకర్. ఇతను ఈ ఈ షర్ట్ వేసుకున్నటువంటి వ్యక్తి ఇతను శివశంకర్ ఒక ఫ్రెండ్ తోటి డోన్ నుంచి అనమాట. సో, కర్నూలు జిల్లా డోన్ అదే మంత్రాలయం డోన్ అంటాం. సో, ద్రోణాచలం అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. సో, ఆ డోన్ నుంచి ఇంటికి వస్తూ ఉన్నటువంటి సందర్భంలో అతను పెట్రోల్ బంక్ దగ్గర ఆగాడు. ఎప్పుడు అంటే 2 గంటల 22 నిమిషాల ఆ ప్రాంతంలో. సో, 2 గంటల 23 నిమిషాలు అవుతుంది. సో, ఆ ప్రాంతంలో ఇక్కడ అతను ఆపినటువంటి పరిస్థితి వెహికల్ ఆపడమే కాకుండా ఇక్కడ అరుస్తున్నాడు. అతని బిహేవియర్ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంది. అంటే మద్యం సేవించినటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో, వెహికల్ కనీసం దాని బండికి సంబంధించినటువంటి ఇంజిన్ కూడా ఆపకుండా అబ్బాయి బైక్‌ని అక్కడ పెట్టేసి మళ్ళీ ఫ్రెండ్‌తో కలిసి అక్కడికి వెళ్తూ ఉన్నటువంటి విజువల్స్‌ని మనం ఈ సీసీ ఫుటేజ్‌లో చూడొచ్చు. సో, అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరితోనో మాట్లాడి అబ్బాయి మళ్ళీ ఇక్కడికి వస్తాడు. ఇక్కడ చూస్తే మనం ఈ బైక్ ఇంజిన్ ఇంకా కూడా ఆన్‌లోనే ఉంది. జనరల్‌గా ఎలా ఉంటారంటే ఆ బైక్‌ని ఆపేసి స్టాండ్ వేసేసి పోయి తీసుకొస్తుంటారు. సో, ఈ అబ్బాయి నడక తీరులో కూడా అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో, ఇప్పుడు చూడండి బైక్‌ని ఎలా తిప్పుతున్నాడో చూడండి. ఒక్కసారి ఈ బైక్‌ని చూస్తే అంటే చాలా డిఫరెంట్ బిహేవియర్. ఇలాగే గాని చూస్తుంటే అబ్బాయి ఆ బైక్ నడిపినటువంటి తీరు చూడండి. ఇక్కడ చూస్తే మనం ఆ బైక్ ఇక్కడ స్కిడ్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక్కసారి మళ్ళీ అది వెనక్కొచ్చి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో, ఇక్కడ చూస్తే అది అబ్బాయి బిహేవియర్ కూడా చాలా డిఫరెంట్ బిహేవియర్ చేస్తూ ఉన్నాడనమాట. ఇక్కడ చూడొచ్చు మనం చూస్తే అబ్బాయి బైక్ తోలేటువంటి సందర్భంలో ఏ విధంగా అబ్బాయి స్కిడ్ అయ్యాడు చూడొచ్చు ఇక్కడ. సో, ఇక్కడ చూస్తే మనం నీట్‌గా స్కిడ్ అవుతూ ఉన్నటువంటి విజువల్స్ కూడా ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి. సో, అంటే మద్యం సేవించి ఉన్నాడు. అబ్బాయి బండికి సంబంధించి కంట్రోల్ చేయలేకపోతున్నాడు అనేది అక్కడ మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ సందర్భంలోనే ఏంటంటే ఒక్కసారి ఈ విజువల్ చూసాం మనం. ఈ విజువల్ చూసిన తర్వాత అసలు బస్సుకు సంబంధించినటువంటి విషయాలు గాని మనం చూస్తే అసలు బస్సు ఎలా ఉంటుంది ఏంటి దాని స్ట్రక్చర్ ఏంటి అనేది ఒకసారి కానీ మనం చూస్తే ఇది వచ్చేసి యాక్సిడెంట్ అయినటువంటి బస్సు ఇదే నిన్న అక్కడ జరిగినటువంటి బస్సు. సో, బస్సుకి సంబంధించి కింది భాగం చూస్తే చాలా తక్కువ ఉందన్నమాట. దానికి సంబంధించినటువంటి రోడ్డుకి అలాగే ఆ బస్సుకి మధ్యలో చాలా తక్కువ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈ బస్సును కానీ చూస్తే. అలాగే ఇక్కడ బైక్ని గుద్దిన తర్వాత ఆ బైక్ ఎగిరి అవతల పడ్డమో లేకపోతే పక్కన పడ్డమో జరుగుతుంది. కానీ బైక్ కిందకి వచ్చేసిందని చెప్పేసి చెబుతున్నారు. అంటే ఆ బైక్ ఒకవేళ పడుకొని ఉంటే ఈ బస్సు వచ్చేసి దాని మీద ఎక్కిందా అనేటటువంటి అనుమానాలు వస్తుంది. ఎందుకంటే ఈ బస్సుకి సంబంధించినటువంటి సెకండ్ డ్రైవర్ని పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తుంటే అతను చెప్పినటువంటి వాంగ్మూలం కూడా షాకింగ్గా ఉంది. ఏంటంటే ఆ వాంగ్మూలం మేము బస్సు వస్తూ ఉన్నటువంటి సందర్భంలో మాకంటే ముందు ఏదో ఒక వెహికల్ గుర్తు తెలియని వెహికల్ ఆ అబ్బాయికి సంబంధించినటువంటి టూ వీలర్ని ఢీకొన్న తర్వాత అబ్బాయి ఆ యాక్సిడెంట్లో పక్కన పడిపోయినాడు. ఆ బండి మాత్రం రోడ్డు మీద పడిపోయింది. మేము చాలా వేగంగా వస్తున్నాం కాబట్టి ఆ బైక్ని చూసాం. కానీ ఆ బైక్ని చూసి దాన్ని బ్రేక్ వేస్తే ప్రాబ్లం వస్తుంది
ప్రమాదం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ వేగాన్ని నియంత్రించడం కోసం బైక్ మీదకి రావాల్సి వచ్చింది. సో ఆ సందర్భంలోనే ఈ బైక్ కింద ఇరుక్కుపోయి దీని లోపల నుంచి కూడా మంటలు వ్యాపించాయి. అది ట్యాంకర్ తగిలి మంటలు పూర్తిగా వ్యాపించాయని చెప్పేసి అతను చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో అది ఒక వర్షన్ మాత్రమే, అది వాస్తవమా కాదా అనేది ఇంకా డిసైడ్ చేయలేదు. పోలీసులు మాత్రం బైక్ను ఢీకొనడం వల్ల ఈ ఘటన జరిగిందని చెప్పేసి ప్రాథమికంగా ఇచ్చినటువంటి నివేదికను బట్టి అర్థమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో కాబట్టి ఇక్కడ చూస్తే ఈ బస్సు ఢీకొంటే బైక్ పక్కన పడిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి, కానీ దాని కిందకి వెళ్ళేటువంటి అవకాశాలు, ఎందుకంటే బస్సుకి సంబంధించినటువంటి బాడీ స్ట్రక్చర్ని మనం చూస్తూ ఉంటే. సో ఇక్కడ ఆ వీడియోలో కూడా ఆ అబ్బాయి చాలా డిఫరెంట్ బిహేవియర్తో ఉన్నాడు. సో ఈ డిఫరెంట్ బిహేవియర్ని మనం చూస్తే మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇందులో చూడొచ్చు ఎంత డిఫరెంట్గా అబ్బాయి బిహేవ్ చేస్తూ ఉన్నాడు అనేది ఇక్కడ ఈ వీడియో ద్వారా మనకు అర్థమవుతుంది. అంటే మద్యం సేవించి ఉన్నాడు అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్, ఎందుకంటే చాలా చాలా డిఫరెంట్ బిహేవియర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ అనమాట. సో మద్యం తాగడం వల్ల ఈ అబ్బాయి బైక్ను ఇక్కడే, అంటే పెట్రోల్ పంపు సమీపంలోనే అబ్బాయి ఏ విధంగా బిహేవ్ చేశాడు, ఆ వెహికల్ని, ఆ బండిని ఎలా రివర్స్ ఎలా తిప్పాడు చూడండి. అంటే మామూలుగా సాధారణంగా ఆ టైంలో నిద్రమత్తులో ఉంటారు జనరల్గా, చాలా ఒక రకంగా చెప్పాలంటే ఒక రకమైనటువంటి మూడ్లో ఉంటారు, కానీ అప్పుడు అబ్బాయి చాలా ఎంత యాక్టివ్గా. సో దీన్ని చూస్తుంటే ఇక్కడ ఏ విధంగా ఒక చేతితో పట్టుకొని ఆ బండిని తిప్పేసి సో డిఫరెంట్ బిహేవ్ చేస్తూ, అలాగే ఇక్కడ వెళ్ళేటటువంటి సందర్భంలో ఇక్కడే స్కిడ్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. ఇక్కడ ఇప్పుడు ఈ స్కిడ్ చేసే పరిస్థితి, ఈ బిహేవియరు 2 గంటల 24 నిమిషాల ప్రాంతంలో జరిగింది. అంటే ఘటన జరగడానికి దాదాపు ఒక 16-15 నిమిషాల ముందు జరిగినటువంటి సంఘటన ఇది. అంటే అప్పటికే అబ్బాయి మద్యం సేవించి ఉన్నాడు, మద్యం మత్తులో ఉన్నాడు, బండిని కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాడు అనేది మనకు ఈ సీసీ ఫుటేజ్ ద్వారా అర్థమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో కాబట్టి మద్యం తాగి అబ్బాయి వాహనం నడపడం వల్ల ముందు వెళ్తున్నటువంటి గుర్తు తెలియని వాహనం ఏదైనా ఢీకొన్న సందర్భంలో ఆ అబ్బాయి పక్కన పడిపోవడం, ఆ వెహికల్ అబ్బాయి ప్రయాణిస్తున్నటువంటి బైక్ రోడ్లో ఉండడం, దాన్ని చూడకుండా వీళ్ళు వెళ్ళి దాన్ని ఢీకొనడం. సో ఇలాంటిది జరిగింది అని చెప్పేసి డ్రైవర్ ఏదైతే చెప్తున్నాడో, సో అది ఒక వర్షన్ అయితే, ఇంకొక వర్షను డ్రైవర్ ఈ బస్సే వెళ్ళి ఢీకొంది అని చెప్పి, అంతేకాకుండా ఢీకొన్నటువంటి సందర్భంలో అబ్బాయి చనిపోయాడు. సో చనిపోయాడు కాబట్టి మళ్ళీ మా మీద కేసు ఎక్కడ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు వేగంగా వెళ్ళిపోవడం, ఆ కింద అది ఇరుక్కుంది ఏదైతే ఆ స్కూటర్ ఉంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకొని మంటలు వ్యాపించినా సరే ఎవరిని లేపకుండా ముందు ఆ వెహికల్ని బయటికి లాగేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు, కేసు అవుతుంది అనేటటువంటి ఒక భయము లేదా అత్యుత్సాహమా లేకపోతే నిర్లక్ష్యమా, కారణం ఏదైనా అయి ఉండొచ్చు. ఈరోజు 19 మంది ప్రాణాలకి పోవడానికి ఇది ఒక కారణమైనటువంటి సిచ్యువేషన్. సో వాస్తవంగా అయితే ఈ ఫుటేజ్ను బట్టి చూస్తూ ఉంటే శివశంకర్ ఎవరైతే ఆ బైక్ నడిపినటువంటి యువకుడు ఉన్నాడో అతనికి సంబంధించి కంప్లీట్గా అతని నిర్లక్ష్యం కావచ్చు, అంతేకాకుండా మద్యం తాగినటువంటి ఆ మత్తు కూడా ఆ వీడియోలో కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో అతనికి మద్యం అలవాటు ఉందా లేదా, లేకపోతే ఆ టైంలో ఇంకేదైనా సరే టెన్షన్స్లో ఉన్నాడా ఏంటి అనేది అయితే తెలియదు, కానీ ప్రాథమికంగా మద్యం తాగడం వల్ల, అంతేకాకుండా ఆ అబ్బాయి బిహేవియరల్ సిచ్యువేషన్ చూసినా కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తుంది. కాబట్టి సో దీనివల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. సో ప్రాథమిక నివేదిక ప్రకారం పోలీసులు మాత్రం ఇది బస్సు ఢీకొనింది అబ్బాయిని అని చెప్పి చెప్తున్నారు, కానీ అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే బస్సుకు సంబంధించినటువంటి ఆ స్ట్రక్చర్ కూడా మనం చూడడం జరిగింది. సో అలాంటి పరిస్థితి కూడా, అంటే గ్యాప్ కూడా లేనటువంటి పరిస్థితి, ఢీకొంటే ఎగిరి అవతల పడిపోవడం, బైక్ పక్కన పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అదే బైక్ పడుకొని పెట్టుంటే వెళ్తే ఒకవేళ లోపలికి ఫోర్సిబుల్గా లోపలికి వెళ్ళిపోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయి, కానీ అది వెళ్తూ ఉన్నటువంటి వెహికల్ని గుద్దడం వల్ల జరిగినటువంటి ప్రమాదం కాదేమో, లేకపోతే సైడ్ నుంచి ఏమైనా సరే సైడ్ గుద్దడం వల్ల ఆ అబ్బాయి పక్కన పడి ఒకవేళ స్కూటర్ ఏమైనా లోపలికి వెళ్ళిందా. సో ఇవన్నీ కూడా ఇప్పుడు జరిగేటటువంటి పోలీసు విచారణలో తేలేటువంటి అవకాశం ఉన్నాయి. వాస్తవానికి అయితే శివశంకర్ బిహేవియరల్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది అనే దానికి ఈ వీడియో ప్రత్యక్ష సాక్ష్యంగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. తొందరలోనే ఈ విచారణ పూర్తి చేసి పూర్తి స్థాయిలో నివేదిక ఇస్తామని చెప్పేసి ఇప్పటికే ఆ జిల్లా ఎస్పీ కూడా చెప్పినటువంటి పరిస్థితి నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందనేది చూడాల్సినటువంటి పరిస్థితి.